నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. మొత్తంగా వక్ఫ్ కహానీ అయితే అంటే ఒకవైపు పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పటికీ దీనికి సంబంధించినటువంటి వివాదం దేశవ్యాప్తంగా చర్చకైతేనే వస్తుంది. ఎందుకంటే బిల్లు పాస్ అయినప్పటికీ అటు ముస్లిం సోదరులు కావచ్చు, లేకపోతే కొన్ని పార్టీలు కావచ్చు, ఇప్పటికీ దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. చట్టపరంగా ఆమోదయోగ్యం కాదు, మేము దీన్ని ఒప్పుకోమని చెప్తున్నాయి. అసలు మొత్తంగా ఈ వక్ఫ్ వివాదం ఏంటి, అసలు ఈ వక్ఫ్ బోర్డు ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి సంబంధించి ఎన్ని రకాల భూములు ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, అసలు ప్రస్తుతం ఇరు వర్గాలు వాదనలు ఏంటి, మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫారూక్ షిబ్లీ గారు, మైనారిటీ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు. వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫారూక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు ముందుగా దీని గురించి చర్చకు వెళ్లే ముందు అసలు వక్ఫ్ బోర్డులు అంటే ఏంటి, ఎప్పుడు ప్రారంభమయ్యాయి, అసలు ఎన్ని రకాల భూములు ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఈ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అసలు వక్ఫ్ అంటే ఏంటో. మీ తరపు నుంచి అసలు ఏంటి, అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటి? మీ మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. అదేవిధంగా చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. వక్ఫ్ బోర్డ్, వక్ఫ్ అంటే ఏంటంటే ఇది అరబ్బీ భాషలో వక్ఫ్ అంటారు. వక్ఫ్ అంటే పూర్తిగా సమర్పించడం, ఆస్తిని దేవుని పేరుతో రాసి వేయటం. దీంట్లో వక్ఫ్ చేసింది ఒకటి అంటే డొనేట్ చేసింది ఒకటైతే, డొనేట్ చేసిన అతని యొక్క ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది. అంటే అతను ఒక వీల్నామా ఇస్తాడు అనుకుంటే వాకిఫ్ అంటారు. వాకిఫ్ అంటే డొనేట్ చేసే అతను. ఆ వాకిఫ్ వక్ఫ్ చేస్తాడు, డొనేటరు డొనేట్ చేస్తాడు. ఈ డొనేట్ చేసిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే నాకున్న ఆస్తిలో నుంచి కొంత భాగము, అది ఏ భాగం ఏంటి అనేది ఇస్లామిక్ చట్టాల పరంగా మాకు ఒక నిర్దిష్ట ఇది ఉంది, దిశానిర్దేశం. అది పోగా నేను నా యొక్క పరలోకాన్ని, నేను ఈ ప్రపంచం ఉన్నంత వరకు నాకు దీని నుంచి మంచి జరగాలని చెప్పేసి ఆశించి కొంతమంది మస్జిద్ కి రాస్తారు స్థలాన్ని, లేకపోతే కొంతమంది ఒక షాదీఖానా కట్టిస్తారు, లేకపోతే ఇంకో స్కూల్ కట్టించి దాన్ని వక్ఫ్ చేస్తారు. వక్ఫ్ చేసి దాని యొక్క ఇంటెన్షన్ రాస్తారు. ఇంటెన్షన్ ఏంటంటే దీని మీద నుంచి వచ్చినటువంటి ఆదాయము మీరు పేద పిల్లల చదువుల కోసమైనా వాడండి, లేదంటే కనుక ఎవరికైనా కానీ మంచికి దీనికి ఉపయోగించండి, లేదంటే ఎవరైనా బాటసారులు ఉన్నారు వాళ్ళు స్టే చేయడానికి మీరు అక్కడ లాడ్జింగ్ లాంటిది ఏమైనా కట్టండి అని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి. ఈ వక్ఫ్ బోర్డు నుంచి ఏదైతే ఇది ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా పెద్ద గమ్మత్తైన అంశం. మీరు క్వశ్చన్ అడగక ముందు నేను మీకు చెప్తున్నాను, దీంట్లో ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ అనేది, వక్ఫ్ యాక్ట్ అనేది సెంట్రల్ యాక్ట్ అండి. వేరే మన దగ్గర ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎండోమెంట్ యాక్ట్స్, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కానీ వక్ఫ్ బోర్డ్ కి సంబంధించినటువంటి యాక్ట్ వచ్చేసి కేంద్రం సెంట్రల్ యాక్ట్. ఇది ఈ సెంట్రల్ యాక్ట్ నుంచి నడుస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే వక్ఫ్ యాక్ట్ ఈస్ ద మోస్ట్ సెక్యులర్ యాక్ట్ ఆన్ దిస్ మదర్ ఎర్త్. ఇది ముస్లిం కి సంబంధించినటువంటి యాక్ట్ ఉన్నా కూడా కానీ ఇది ఏమని చెప్తుందంటే, ఈ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు విజయవాడలో ఒక 40 ఎకరాల స్థలం ఉంది అనుకో, 50 ఎకరాల స్థలం ఉంది. ఈ 50 ఎకరాల స్థలము మనం ఒకరికి లీజ్ ఇవ్వాలి. లీజ్ ఇచ్చి ఆ లీజ్ పై నుంచి వచ్చినటువంటి అమౌంట్ తో అది మనం ఖర్చు పెట్టాలి. ఎవరికి దేని గురించి అయితే వాకిఫ్ రాశాడో వీల్నామా, దానిపై అది మన్షాయ వక్ఫ్ అంటారు. మన్షాయ వక్ఫ్ అంటే అతని యొక్క ఇంటెన్షన్, అతను దేనికోసం అని చెప్పేసి వక్ఫ్ చేశాడు దానికి. ఇక్కడ వాకిఫ్ ఉన్నాడు, వక్ఫ్ ఉంది, దాని తర్వాత మన్షాయ వక్ఫ్ ఉంది, అంటే ఇంటెన్షన్ ఆఫ్ ది వక్ఫ్. ఇప్పుడు ఆ వచ్చినటువంటి అమౌంట్ నుంచి అతను ఏదైతే పర్టికులర్ గా ఒక దానిపై ఖర్చు పెడుతున్నాడో అది అయితే అమౌంట్ వస్తుంది. కానీ ఎవరికి ఇవ్వాలి? ఇది కేవలం ముస్లింలకే ఇవ్వాలా? ముస్లింలు మాత్రమే తీసుకోవాలా? కాదు. దేవన్ నుంచి వక్ఫ్ బిల్లు, సెంట్రల్ వక్ఫ్ చట్టం ఏం చెప్తుందంటే, మీరు భారతదేశంలో ఎవరికైనా కానీ మీరు స్థలాలను ఇవ్వచ్చు, ఎవరికైనా కానీ మీరు స్థలం మీరు లీజ్ కి ఇవ్వచ్చు. వెదర్ హీఈస్ హిందూ బ్రదర్, వెదర్ హీఈస్ క్రిస్టియన్ బ్రదర్, వేర్ హీఈస్ బౌద్ధుడు, ఎవరైనా కానీ ఇవ్వచ్చు. కానీ అక్కడ అన్య మత ఆచారాలు ఏమి కూడా చేయకూడదు. దాని నుంచి మీరు ఏమైనా కౌలుకి తీసుకొని మీరు వ్యవసాయం చేసినా కానీ, లేకపోతే దాంట్లో మీరు ఏమైనా కాంప్లెక్స్ కట్టినా కానీ, ఏదున్నా కానీ మీకు రావాల్సినటువంటి అమౌంట్ తీసుకొని మిగిలిన అమౌంట్ మీరు గవర్నమెంట్ కి, అదే మన వక్ఫ్ బోర్డ్ కి మీరు చెల్లిస్తారు. ఆ వచ్చిన అమౌంట్ నుంచి చేయవచ్చు. అంటే ఇక్కడ మనం లీజ్ కి నాన్ ముస్లిమ్స్ కి ఇవ్వకూడదు అని చెప్పేసి ఎక్కడా లేదు. నా క్వశ్చన్ ఏంటంటే,
నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇదే ఎండోమెంట్ ల్యాండ్ కి చెందినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో దాని నుంచి నాకు ఒక అంగుళం సార్, ఒక్క అంగుళం నాకు ఇవ్వండి. ఒక్క అంగుళం లేదు, మీ దగ్గర ఆప్షనే లేదు. చాలా స్పష్టంగా అన్య మతస్థులకు ఇవ్వకూడదు అని చెప్పి రాస్తుంది. ఈ రోజున వక్ఫ్ బోర్డు భూముల్లో మోర్ దాన్ 70-80% ఏవైతే ఏమంటారు లీజులకి ఇచ్చున్నాయో అందులో మాక్సిమం మన నాన్ ముస్లిం బ్రదర్స్ సోదరులే దాంట్లో వ్యాపారాలు చేస్తున్నారు. మాకు దాంతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, కానీ ఈ రోజున మీరు వక్ఫ్ బోర్డు లోపలికి కూడాను మీరు నాన్ ముస్లిమ్స్ కి తీసుకొని రావడం అనే కుట్ర ఏదైతే ఉంది చూడండి, ఇది చాలా తప్పు అంటున్నాం. అంటే ఏదైతే గతంలో వక్ఫ్ బోర్డులో సభ్యులుగా కేవలం ముస్లింలు మాత్రమే ఉండాలి, ఇప్పుడు ముస్లింలేతరులను కూడా ఇద్దరిని ఖచ్చితంగా చేర్చాలని చెప్పారు. సరే, దీన్ని మీరు ఖండిస్తున్నారు. కాకపోతే మహిళలని కూడా ఇద్దరిని ఖచ్చితంగా పెట్టాలని చెప్పారు. దీన్ని మీరు ఇప్పుడు దాకా లేరా సార్? ఇప్పుడు మన మీ తెలంగాణలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో మహిళలు లేరా? నా రాష్ట్రంలో ఉన్నటువంటి దీంట్లో మహిళలు లేరా? ఆసియా డాక్టరేట్ ఆవిడ లాయర్ ఆవిడ ఉంది. దాని తర్వాత తమీమ్ అన్సారియా మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ఇద్దరు మహిళలు ఉన్నారు. దీంట్లో వీళ్ళు ప్రత్యేకంగా సాధించింది ఏంటి? ఇది ఓన్లీ ఏంటంటే ఒక మెస్మరైజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్నారు కదండి, మీరు ఇప్పుడు తీసుకొచ్చేది ఏంటి? ఓకే, మరొక విషయం, ఇక్కడ 1995లో పివి నరసింహరావు గారి టైంలో వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించి అప్పుడు కూడా ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, పాస్ అయింది. దాని ప్రకారం ముస్లింలు లేకపోతే వక్ఫ్ ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా కనుక ప్రకటిస్తే దాంట్లో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు, కోర్టుల జోక్యం ఉండకూడదని ఆ రోజు చట్టంలో క్లియర్గా ఉంది. సో దాని మీద అంటే తప్పు. ఇది ఏంటంటే మిస్కన్సెప్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో నుంచొని బోర్డు పాతేసి ఇది వక్ఫ్ బోర్డు భూమి అంటే ఇంకా అది వక్ఫ్ బోర్డు అయిపోయింది, ఇంకా ఎవ్వరు ఏం చేయడానికి వీలు లేదు అన్నట్టుగా ప్రాపగండా నడుపుతున్నారు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ సార్. వక్ఫ్ బోర్డ్ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో నడిచేటటువంటి సంస్థ. దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. మీరు ఒక సంవత్సరం 11 నెలలకి మాత్రమే ఒక హాజీ గాని లేకపోతే ఒక ముత్తవల్లి గాని రెంట్కి ఇవ్వగలడు, ఏమంటారు వేరే వాళ్ళకి అతను లీజ్ కి ఇవ్వగలడు. కానీ 3 సంవత్సరాలకు కావాలంటే కనుక బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడాను అప్పుడు మీరు ఇంకా లాంగ్ లీజ్ కి కావాలంటే కనుక మీరు ప్రభుత్వం నుంచి జీవో రావాలి. ఇందులో డైరెక్ట్ గా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీ అండర్ లో నడుస్తుంది. ఇదంతా ఏంటంటే సార్ ఒక ఫ్రేక్ ప్రాపగండా. అది కాకుండా ఇది ఎక్కడా కూడాను మనం ఏమంటారు ఎక్కడా కూడాను వేరే రకంగా ఏది ఉండదు, ఏ భూమి కనిపిస్తే ఆ భూమి వీళ్ళది అని చెప్పేయడానికి ఉంటుంది అంటే కనుక ఇది మనం అనాగరిక కాలంలో నడవట్లేదు సార్. మనం ఇదేంటంటే జస్ట్ వాట్సాప్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ప్రచారం. ఓకే, ఇప్పుడు మీకు ఏదైతే న్యాయమో నాకు అదే న్యాయం కదా సార్. లేకపోతే నాకో న్యాయం నీకో న్యాయమా? కాదు కదా. పోనీ నా ఇంటి నుంచి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటి నుంచి నా ఇల్లు కూడా అంతే దూరం కదా. ఈ రోజున మీరు అన్య మతస్థులు వద్దు అంటున్నారు, అన్య మతస్థులను తీసుకొచ్చి మీరు పెడతాను అంటున్నారు. ఓకే, వెరీ గుడ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో కనీసం ఎంప్లాయీస్ కూడాను అన్య మతస్థులు ఉండకూడదు అంటున్నారు. నేనేం డిమాండ్ చేస్తున్నాను, మీరు నా దాంట్లో హస్తక్షేపం చేస్తే నన్ను మీరు టీటీడీ మెంబర్ గా నన్ను తీసుకోండి అంటాను. నేను నన్ను ఎందుకు తీసుకోరు? మీరు నా దాంట్లోకి వచ్చినప్పుడు నేను మీ దాంట్లోకి ఎందుకు రాకూడదు? ఓకే, సరే. ఈ మత చర్చకు వచ్చే పక్కన పెడితే వక్ఫ్లో చాలా వరకు కొంతమందికి మాత్రమే ఆ భూములకు సంబంధించినటువంటి లాభం చేకూరుతోంది, పేదలుగానే ఉంటున్నారని నేను చెప్పట్లేదు. చాలామంది ముస్లిం సోదరులే ముందుకొచ్చి నిజంగానే మాకు పెద్దగా లాభం లేదు వక్ఫ్ భూముల వల్ల, కేవలం కొంతమంది మాత్రమే లాభపడుతున్నారని ముస్లింస్లే చెప్తున్నారు. సార్, నేను మీ మాటతో ఏకీభవిస్తాను, నేను కాదు అని చెప్పను. కానీ ఈ సమయంలో ఈ వాదన ఎందుకు? ఈ వాదన మళ్ళా మాపై ఇంతే లవ్ అండ్ అఫెక్షన్ మళ్ళీ ఇదే 77 సంవత్సరాల నుంచి ఎవరికి ఎందుకు రాలేదు? సరే, మా ముస్లిం సోదరులే నెగిటివ్ గా మాట్లాడుతున్న మాట వాస్తవం, అవును, కరెక్టే. ఎందుకు ఇన్ని సంవత్సరాల్లో ఒరిగిందేం లేదు. అసలు ఇప్పుడు తెలిసింది చాలా మందికి వక్ఫ్ స్థలాలు ఎన్ని ఉన్నాయా, మేము ఇంత డబ్బులు గలవాళ్ళమా, మాకు ఇంత ఆస్తులు ఉన్నాయా అని చెప్పేసి. పాపం వాడికి కూటికి గతి లేదు. వాడికి ఒక సైకిల్ మెకానిక్ కూడా, సైకిల్ మెకానిక్లు, రోడ్డు మీద రిక్షా పుల్లర్స్లు, వీళ్ళు సాయిబుల్లో ఎక్కువ ఉన్నారు ముస్లిమ్స్ లో. కానీ వాళ్ళకి ఇప్పుడు దాకా తెలియదు. మళ్ళీ ఇన్ని రోజులు ఎవరు దాన్ని ఎంజాయ్ చేశారంటే వాళ్ళని ఖచ్చితంగా మీరు నిందించాల్సిందే, ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఈ టైంలో మనం దాని గురించి మాట్లాడాల్సింది కాదు. మీరు ఖచ్చితంగా దానిపై మాట్లాడాలి, దానిపై చర్చ జరగాలి.
కానీ మీరు ఒకవైపు అన్యాయం చేస్తూ న్యాచురల్ జస్టిస్ కి వ్యతిరేకంగా మీరు చట్టాలను తీసుకొచ్చి ఈ రోజు నా మమ్మల్ని మీరు బద్నాం చేస్తుంటే ఇది ఎంతవరకు సమంజసం సార్? ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా ఇది. ఇప్పుడు ఇందాక ఏదైతే నేను మాట్లాడానో కొంతమంది మాత్రమే లాభం చేకూరుతుంది, కొంతమందికి మాత్రమే ఆస్తులపైన హక్కులు ఉంటున్నాయని నేను చెప్పాను. ఇప్పుడు ఆ నిర్ణయం మొత్తం కూడా ఒకవేళ ఏదైనా వక్ఫ్ భూమికి సంబంధించి ఈ భూమిని ఒక పేద ప్రజలకో లేకపోతే ఒక పిల్లాడి చదువుకో ఉపయోగించేలాగా కలెక్టర్కు ఆ మొత్తం అధికారాలు బదలాయించడం జరిగింది. గతంలో కొంతమంది ముస్లిం పెద్దలకు మాత్రమే ఉండేది, లేకపోతే వక్ఫ్లో ఉన్నటువంటి మెంబర్స్కి మాత్రమే ఉండేది, వాళ్ళు ముస్లిం పెద్దలకు అనుకూలంగా మాత్రమే తీర్పిచ్చే వాళ్ళు అనేటువంటి చర్చ కూడా ఉంది. ఈరోజు కలెక్టర్కి ఆ మొత్తం అధికారాలు వెళ్తే న్యాయపరంగానే లేకపోతే కొంతమందికి కాకుండా అందరికీ అనుకూలంగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా, లేకపోతే అసలు ఆయన జోక్యం కూడా వద్దంటారా? విజయ్ గారు, ఒక చిన్న మాట అడుగుతాను సార్. నేను ఒక తప్పు చేశాను, నేను దొంగతనం చేశాను. నేను దొంగతనం చేసి ఆ కేసులో నేనే జడ్జిగా వచ్చి కూర్చున్నా. కరెక్టా ఇది? ఓకే, ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో ఆ సెక్షన్ అయితే ఆల్రెడీ సవరించారండి. దాంట్లో కలెక్టర్ కి సర్వాధికారాలు ఇవ్వకుండా దాన్ని ఏం చేశారంటే, అది తెలుగుదేశం పార్టీ సుప్రీమో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆక్షేపించారు. ఆక్షేపించడం వల్ల దాన్ని ఆ సవరణని మార్చి డెసిగ్నేటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి పెట్టారు. ఓకే, అది సార్. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా మళ్ళీ చట్టం చేశారు వక్ఫ్కు సంబంధించి, ఏమైనా మార్పులు చేర్పులు కోరుకుంటున్నారా, లేకపోతే గతంలో మాదిరిగానే అలాగే వదిలేసేయాలి, అసలు ఏమాత్రం దాన్ని కదిలించకూడదు? చూడండి, దీంట్లో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి, నేను కాదని చెప్పను. 44 సవరణలో దాంట్లో నుంచి మేజర్ గా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశం ఏంటంటే వక్ఫ్ బై యూజర్. ఆ వక్ఫ్ బై యూజర్ ని కూడాను రివోక్ చేయడం జరిగింది, మళ్ళా వక్ఫ్ బై యూజర్ ని యాజ్ ఇట్ ఈస్ పెట్టడం జరిగింది. అక్కడ చాలా పెద్ద మనకి రిలాక్సేషన్ దొరికింది, నేను కాదని చెప్తాను. కానీ ఇక్కడ ఏదైతే అన్యమతస్తుల్ని తీసుకొని రావడం ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు. మీరు ఒక్కసారి పార్లమెంట్ రికార్డ్స్ తీసి చూస్తే కనుక, ఒకవైపు అమిత్ షా గారేమో అన్య మతస్థులకి అసలు వక్ఫ్ బోర్డ్ లో సంబంధం లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. రెండో వైపు యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు ఎందుకు ఉండకూడదు, ఉంటారు అని చెప్తారు. అల్టిమేట్ గా బిల్లు వచ్చేటప్పటికి అన్య మతస్థులు 2 ఉండాలి అని చెప్పేసి బిల్లు బయటకు వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఖండించింది. తెలుగుదేశం పార్టీ బాపట్ల ఎంపీ గారు పార్లమెంట్ లో స్వయాన లేచి నుంచొని ఇది మా యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా దానికి వ్యతిరేకంగా ఉంది, అన్య మతస్థులు దీంట్లోకి జోక్యం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఎవరి మతానికి చెందిన వాళ్ళు వాళ్లే ఉండాలి, అంతే తప్పించి వేరే వాళ్ళని దీంట్లో పెట్టకూడదు, కనీసం మీకు అది ఒప్పుకోకపోయినా గానీ ఇదన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి మాకు ఇచ్చేసేయండి, మేము ఎవరిని ఉంచుకోవాలో ఎవరిని ఉంచుకోకూడదు మేము డిసైడ్ చేసుకుంటాం అని చెప్పేసి దాన్ని కూడాను ఖాతరు చేయకుండా మీరు డైరెక్ట్ గా 2 అన్య మతస్థులను తీసుకొచ్చి పెట్టారు. ఇది ఏ మాత్రం కూడాను సమంజసం కాదు. ఇక్కడ మీరు అడగొచ్చు, ఏంటంటే మీరు మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని మీరు కోట్ చేస్తున్నారు అని చెప్పేసి. నేను మీకు ఒక విషయం గుర్తు చేస్తాను సార్. తిరుపతి లడ్డు వివాదం జరిగింది. తిరుపతి లడ్డు వివాదం జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పడం జరిగింది. అదేమిటంటే అన్య మతస్థులు టీటీడీలో ఉండకూడదు, టీటీడీలో హిందూయేతరులు ఎవరు కూడాను ఇందులోకి వచ్చి ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ పని చేయకూడదు అని చెప్పేసి మీరు చెప్పారు. ఇందులో బోర్డులో మెంబర్లు కూడా ఉండకూడదు, ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని నడపాలి అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ప్రార్థనాలయాలు ముస్లింకి సంబంధించి ఉన్నాయో అందులో కూడాను కేవలం ముస్లింలు మాత్రమే ఉండాలి, ముస్లిమేతరులు ఉండకూడదు. అదే విధంగా క్రైస్తవ మిషనరీస్ లో ఖచ్చితంగా అతను క్రైస్తవుడే ఉండాలి, అన్య మతస్థులు ఉండకూడదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పి అక్కడ వరకు ఆగకుండా నెక్స్ట్ ఇంకొక మాట యాడ్ చేస్తారు. అదేమిటంటే అవసరం పడితే కనుక నేను దీనిపై ప్రత్యేకమైన చట్టాన్ని చేస్తాను అని చెప్పేసి. ఇక్కడ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నటువంటి అమెండ్మెంట్ ఉందో ఈ అమెండ్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటని కూడాను ఆలకించకుండా
పార్లమెంట్ లో మన గౌరవ అమిత్ షా గారు ఒక విధంగా, గౌరవ యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు ఒక విధంగా మాట్లాడి మొత్తానికి అటు చేసి ఇటు చేసి అన్య మతస్థులను తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది సెన్సిటివ్ అంశం అండి. ఈ అంశం ఇప్పుడు టీటీడీలో ముస్లిం ని తీసుకుంటే ఊరుకుంటారా సార్ చెప్పండి? ఓకే, అంటే ఇప్పుడు ప్రార్థనా స్థలానికి ఫారూక్ గారు, ప్రార్థనా స్థలానికి ఆస్తులకి సంబంధించి ఒకే విధంగా మీరు బేరీ చేస్తున్నారా? ప్రార్థన ఇప్పుడు టీటీడీ లేకపోతే తిరుమల దేవస్థానం అనేది పూర్తిగా ప్రార్థనా స్థలం. అది ఒక మసీదుకి సంబంధించో ఎండోమెంట్ భూముల్లో నన్ను తీసుకోండి పోనీ, నాకేంటి సార్ పని అసలు? ఓకే సరే, ఇంకో పని నేను ఎందుకు ఇంటర్ఫియర్ కావాలి? మీకు బాగా గుర్తుండే ఉంటుంది, తమిళనాడులో నాకు తెలిసి మొత్తం దేశం మొత్తం మీద ఒక 30 వక్ఫ్ బోర్డులు ఉంటాయి. తమిళనాడు వక్ఫ్ బోర్డు ఒక గ్రామం మొత్తాన్ని కూడా ఈ మొత్తం ల్యాండ్ మాకే సంబంధించింది అని చెప్పడం, అది దేశవ్యాప్తంగా చర్చకు రావడం మీకు తెలిసే ఉంటుంది. ఏం చెప్తారు దాని గురించి? చాలా స్పష్టంగా ఒకటే చెప్తాను సార్, అనేకమైనటువంటి గ్రామాలు మీరు ఒకే గ్రామం చూపిస్తున్నారు. నా దగ్గర ఒక 5-6 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొత్తం గ్రామం ఒక గుడికి చెందింది అని చెప్పేసి అనేక క్లెయిమ్స్ ఉన్నాయి, ఎండోమెంట్రీ ఉన్నాయండి. ఆ కాలంలో అలా ఉంది. ఆ కాలంలో మొత్తం కూడాను ఒక రాజుగారి లేకపోతే ఒక మాన్యం ఆ రకంగా ఉండేది. ఇది కేవలం 1 సైడెడ్ గా చూడమాకండి, కాయిన్ కి 2 సైడ్స్ చూద్దాం మనం. తప్పు ఏమైనా ఉంటే కనుక తప్పుని తప్పుగా ఖండిద్దాం, కానీ న్యాచురల్ జస్టిస్ కి విరుద్ధంగా ఎలా వెళ్తాం చెప్పండి సార్? అది ఏమాత్రం కూడా సమంజసం కాదు కదా. ఇప్పుడు మొన్న పెట్టిన ముసాయిదా బిల్లులో 2009 తర్వాత వక్ఫ్ ఆస్తులు డబుల్ అయ్యాయని చెప్తున్నారు. గతంలో ఏమున్నాయో అంటే, ఇది నేను చెప్పే మాట కాదు, సాక్షాత్ ప్రభుత్వమే తమ బిల్లులో పేర్కొన్నటువంటి అంశం ఇది. 2009 తర్వాత వక్ఫ్ ఆస్తులు డబుల్ అయిపోయాయి. రైల్వేస్ తర్వాత, ఆర్మీ ఆస్తుల తర్వాత దేశంలో అత్యధిక ఆస్తులు కలిగినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఇది వక్ఫ్ సంస్థ. ఏ విధంగా కొన్ని సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాలు డబుల్ అయ్యాయనే ప్రశ్న. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటేనండి, ముస్లింలలో దైవ భీతి ఎక్కువ, పరలోక చింతన ఎక్కువ. పరలోక చింతన చేసి వారి యొక్క పరలోకాన్ని, వారి యొక్క ఏదైతే ఇక్కడ కాకుండా వేరే ఏదైతే నాకు మరణానంతర జీవితం ఏదైతే ఉందో అక్కడ నేను బాగుండాలంటే కనుక నేను పుణ్యాలు చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచించుకొని వాడు ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఖచ్చితంగా నేను సచ్చే ముందు నేను సంపాదించిన ఆస్తిలోంచి కొంత భాగం నేను వక్ఫ్ చేసి పోతాను. నేను ఎందుకు చేసిపోతాను? దానికి నా యొక్క దిశానిర్దేశం అలా ఉంది. అదే విధంగా మీరు కూడా చేసుకోండి. మీరు మాపై పడి ఏడిస్తే ఇది ఎక్కడ దౌర్భాగ్యం సార్? ఇది ఇప్పుడు దైవ భీతి ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు అంటే ఇది ఎక్కడ న్యాయం? అది ఈ రోజున ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇంకోటి చూడండి. ఇప్పుడు దాంట్లో ఇంకో లాజిక్ ఒకటి తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు ప్రాక్టీసింగ్ ముస్లిం అయి ఉండాలి అని చెప్పేసి మనం రుజువు చేయాలంట. దానికి సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు సార్? అమిత్ షా గారు ఇస్తారా? రిజిజు గారు ఇస్తారా? ప్రధానమంత్రి గారు ఇస్తారా? ఎవరు ఇస్తారు దీనికి సర్టిఫికెట్? 5 సంవత్సరాలు నేను ముస్లిం అని చెప్పేసి నాకు ఎవరు కన్ఫర్మ్ చేయాలి? అది కన్ఫర్మ్ చేస్తేనే నేను దానం చేయాలంట. అంటే ఏం లేదండి, ఇక్కడ ఏంటంటే ఏదో విధంగా ముస్లిం సమాజాన్ని అణిచివేయాలి. ఇది కేవలం ఇదొక్క అంశమే కాదు సార్. ఇది ఇక్కడ మీరు గమనిస్తే కనుక గత 11 సంవత్సరాల నుంచి ముస్లింల యొక్క ఆచార ఆహార వ్యవహారాలు, వారు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం ధరించాలి, ఏం ధరించకూడదు, వాళ్ళు ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా మాట్లాడకూడదు, ముస్లింలను ఏ విధంగా 2వ గ్రేడ్ సిటిజన్ గా ఏ రకంగా తయారు చేయాలి, ఈ దేశాన్ని హిందూ దేశంగా ఏ రకంగా ప్రకటించాలి అని చెప్పేసి కొన్ని శక్తులు నేను అందరినీ చెప్పట్లేదు సార్, కొన్ని శక్తులు ఏదైతే ప్రచారం చేస్తున్నాయో, ఏదైతే కుట్రలు పన్నుతున్నాయో ఇది వాస్తవం కాదా? ఎందుకని చెప్పేసి మీరు ముస్లింలపై క్షణం మీరు ఒక రకంగా ఏంటంటే వాళ్ళపై అంటారు ఎక్కడ లేని కోపాన్ని, ఎక్కడ లేని విషాన్ని మీరు చిమ్ముతున్నారు. ఈ రోజున మీరు వక్ఫ్ బై యూజర్ తీసేస్తామని చెప్పేసి తీసుకొచ్చారు మీరు ఒకటి. ఆ వక్ఫ్ బై యూజర్ కేవలం ముస్లింలలోనే ఉందా? లేదండి. మీరు కావాలంటే ఎండోమెంట్ యాక్ట్ చూడండి. ఎండోమెంట్ యాక్ట్ లో టెంపుల్ బై యూజర్ అని ఉంది, అదే విధంగా మట్ బై యూజర్ అని చెప్పేసి ఉంది. చాలా స్పష్టంగా ఉంది. ఏ రకంగా అయితే మీకు ఎండోమెంట్ యాక్ట్ లో ఉందో అదే విధంగా నా దగ్గర ఉంది. మళ్ళీ దీన్ని ఎందుకు మీరు తీసేయడం? ఇది వివక్ష కాకపోతే ఏమిటి? ఇది స్పష్టంగా వివక్ష. ఇప్పుడు వక్ఫ్ తో పాటు దానికి ముస్లిం సమాజం ఒక ప్రశ్న మీ నుంచి ఖచ్చితంగా క్లారిటీ కావాలి. వక్ఫ్ తో పాటు ఎండోమెంట్ భూములకు సంబంధించి కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారా?
లేకపోతే రేపు కనుక ఎండోమెంట్ భూముల్లో మార్పులు వస్తే కనుక సార్ ఉమ్, ప్రభుత్వం మొత్తం భూములు కాజేసిద్ది, అందులో డౌటే లేదు. హిందూ సోదరులు దీనికన్నా పెద్ద ఉద్యమాన్ని తరలిస్తారు. ఉమ్, ఇంటర్నల్ వార్ జరిగినా గానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి చట్టాలే హిందూ మన ఎండోమెంట్ యాక్ట్ లో కనుక తీసుకొస్తే Okay. డౌట్ లేదు. మీరు లేవనెత్తిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. రేపటి రోజున ముస్లిమ్స్ ది ఆల్రెడీ మేము బోర్డు చేసేసామని చెప్పేసి రేపు క్రైస్తవులది చేస్తారు. ఈ ఇద్దరిది అయిపోయిన తర్వాత ఎండోమెంట్ యాక్ట్ పై పడతారు. అప్పుడు ఏం చేసుకుంటారు మీరు? ఉమ్. అప్పుడు ఏం చేస్తారు? అంటే బీజేపీ చేయదేమో లేండి బహుశా. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి హిందూ దేశంగా మార్చాలని చూస్తోంది, లేకపోతే ముస్లింలని టార్గెట్ చేస్తోంది, కాబట్టి బహుశా బీజేపీ హిందూ లేదు ముస్లిం లేదు సార్, వాళ్ళకి హిందూ లేదు ముస్లిం లేదండి. వాళ్ళకి కావాల్సింది అధికారం. ఆ అధికారం కోసం ఏవైనా చేస్తారు, ఏ అడ్డమైన గట్టైనా కానీ తింటారు. అంతేగాని ఇక్కడ హిందూ లేదు ముస్లింలపై ఏమైనా వాళ్ళకి ఇది ఉందనుకుంటున్నారా? హిందువులపై ఏమైనా ప్రేమ అభిమానం ఉందనుకుంటున్నారా ఏంటి? ఏం లేవండి. ఇప్పుడు యాభై రూపాయలు పెట్రోల్ గ్యాస్ సిలిండర్ పై పెరిగింది, పెట్రోల్ డబ్బులు పెరిగినాయి. నిన్న స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది. దీంట్లో ముస్లింలకు పోయేదే ఉంది. స్టాక్ మార్కెట్ లో ముస్లిం ఎవరు చచ్చాడు? వాడికి తినడానికే తిండి లేదు. వీటన్నిటి ప్రభావం దీనిపై పడుతుందండి. ఈ అన్నింటినీ కూడాను ఏదైతే 26th మార్చిన అమెరికా తీసుకొస్తున్నటువంటి సుంకం ఏదైతే విధిస్తుందో దాని నుంచి మీరు ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఈ ఏదైతే గ్యాస్ సిలిండర్ పెరిగిందో దాని నుంచి ఇష్యూని డైవర్ట్ చేయడానికి, సెన్సెక్స్ ఏ రకంగా అయితే పడిపోయిందో దాని నుంచి ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఒక్క నిమిషంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏ రకంగా అయితే మార్కెట్ క్రాష్ అయిపోయిందో దీని నుంచి ప్రజల దృష్టిని మరలించడానికి కోన్ నరం గత ఫెర్సా నరం అంటారు. ఎవడయా దొరికింది అంటే ముస్లిం. ఏమైనా ఉందా? సరే హిందూ ముస్లిం చేసేయండి, ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోయింది. సరే, అంటే మతపరమైన లేకపోతే మీరు చెప్తున్నటువంటి అంశాలు పక్కన పెడితే, అంటే ముస్లిమేతరులను అందులో ఇంక్లూడ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని తొలగిస్తే మిగిలిన చట్టాన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆల్రెడీ 4 చట్టాలను అమెండ్మెంట్ చేశారండి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇందాక మీకు ఏదైతే మీకు చెప్పానో ఈ రోజున వక్ఫ్ బై యూజర్ అనేది చాలా పెద్ద సమస్య సార్. ఏదైతే నాన్ ముస్లిమ్స్ తీసుకొచ్చింది ఉందో దానికన్నా పెద్ద సమస్య వక్ఫ్ బై యూజర్ లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తుల్లో మోర్ దాన్ 60% ఆస్తులు వక్ఫ్ బై యూజర్ లో ఉన్నాయి. ఆ వక్ఫ్ బై యూజర్ ని వీళ్ళు తీసేయడం వల్ల ఏం జరిగేది? మొత్తం ఆస్తులన్నీ కూడాను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేవి. కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు దానిపై స్పష్టంగా పోరాడి దాన్ని ఆ వక్ఫ్ బై యూజర్ ని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళా అమలు చేయించడం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, వక్ఫ్ ట్రిబ్యునల్ లో 3 సభ్యులు ఉంటారు. ఆ 3 సభ్యుల్లోంచి ఒక సభ్యుడు ఒక ముస్లిం మతానికి చెందినటువంటి ఏదైతే న్యాయపరమైనటువంటి స్పెషలైజేషన్ చేసుంటాడో ముఫ్తీ గారు, ఆయన ఉండాలి దాంట్లో. ఆయన్ని తీసివేస్తే దాన్ని కూడాను తప్పు పట్టింది తెలుగుదేశం పార్టీ. పట్టి మీరు ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడాను పెట్టాల్సిందే అని చెప్పేసి మళ్ళా ఆ వ్యక్తిని ఆ ముస్లిం మత పెద్దని కూడాను అందులో జోడించడం జరిగింది. దాని తర్వాత 3వ అంశం ఇందాక మీకు చెప్పినట్టుగా కలెక్టర్ కి సర్వాధికారాలు ఇవ్వడానికి ఇది తప్పు, ఇది న్యాచురల్ జస్టిస్ కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఇమీడియట్ గా దా ప్లేస్ లో ఆ కలెక్టర్ అన్న పదాన్ని ఆఫీసర్ డిజిగ్నేటెడ్ అన్న పదంతో దాన్ని ఆల్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత 4వ అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కేటాయించడం జరిగింది. ఆ సమయంలోనే అన్ని ఆస్తులు రిజిస్టర్ కావాలి అని చెప్పారు. ఆ సమయాన్ని కూడాను తీసివేయడం జరిగింది. 5వ అంశము నాన్ ముస్లిమ్స్ ని యాడ్ చేయకూడదు వక్ఫ్ బోర్డ్ లో అని చెప్పేసి కూడాను ప్రెజెంట్ చేసింది. పెట్టిన 5 సవరణల్లో 4 సవరణలు యాక్సెప్ట్ అయినాయి, 1 సవరణ యాక్సెప్ట్ కాలేదు. ఆ సవరణని కూడాను ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశ ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా నేను డిమాండ్ చేస్తున్నానండి. నాకు తెలిసి యూపీఐ ప్రభుత్వంలో ఒక కమిటీని వేశారు వక్ఫ్కు సంబంధించి, లేకపోతే ముస్లింలకు సంబంధించి. అందులో ఏం పేర్కొన్నారంటే ఈ వక్ఫ్ భూములకు సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం కూడా, అది ముస్లింల సంక్షేమానికి సంబంధించి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే నిన్న మోదీ గారు చెప్పినట్లు లేకపోతే అమిత్ షా గారు చెప్పినట్లు సంవత్సరానికి 200 కోట్ల రూపాయల లాభం మాత్రమే వస్తుందంట. మీకేమో లక్షల కోట్ల ఆస్తి ఉంది, 200 కోట్ల రూపాయల లాభం మాత్రమే వస్తుందంటే ఇక్కడ మీరే నష్టపోతున్నారు కదా అల్టిమేట్గా.
మీరు అంటే మీరు వ్యక్తిగతంగా కాకపోవచ్చు, కాకపోతే మీతో పాటు ఉన్నటువంటి సహోదరులందరూ నష్టపోతున్నారు సమాజం పరంగా. దీన్ని ఇది కొంచెం విజయ్ గారు, నేను అమిత్ షా గారి మాటలతో నేను 100% నేను ఏకీభవిస్తాను సార్ ఈ విషయంలో మట్టుకు. ఎందుకంటే అది అమిత్ షా గారి మాటలు కాదు, ఈ గతంలో సచార్ కమిటీ నివేదికనే ఇచ్చింది, చాలా స్పష్టంగా ఇచ్చింది. సచార్ కమిటీ నివేదిక ఇచ్చింది, వక్ఫ్ భూముల నుంచి ఇంకా చాలా దాన్ని డెవలప్ చేయవచ్చు, కానీ ముస్లింలలో ఉన్నటువంటి కొంతమంది రాబందులు దాన్ని పీక్కుని తింటున్నారు, దాన్ని వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి. ఎస్, వాస్తవం, నేను కాదని చెప్పట్లేదు. దాన్ని మీరు ప్రక్షాళన చేయండి, ఆ ప్రక్షాళన చేయండి, మేము మీతో పాటు నుంచుంటాము. కానీ మీరు తీసుకొచ్చి నాన్ ముస్లిమ్స్ తీసుకొచ్చి పెడతామంటే ఏ రకంగా అవుతుంది సార్? ఈ రోజున లిమిటేషన్ యాక్ట్ ఒకటి తీసేశారు. లిమిటేషన్ యాక్ట్ ఏ రకంగా తీసేస్తారు? మళ్ళీ మీ హిందూ ఎండోమెంట్ యాక్ట్ లిమిటేషన్ యాక్ట్ ఉంది, మాకు తీసేశారు. ఇది ద్వంద్వ వైఖరి కాకపోతే ఇంకేమిటి? ఇంత స్పష్టంగా కళ్ళకు అద్దినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కాబట్టి ముస్లిమ్స్ అంటే ఇంకొక విషయం ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడేమో దేశం మొత్తం ఒకే చట్టం ఉండాలి, అన్ని మతాల వాళ్ళు ఒకే చట్టాన్ని ఒకే విధానాన్ని పాటించాలని చెప్తోంది ఒక పక్క. కానీ ఇక్కడికి వచ్చేసరికి వక్ఫ్ ఒక విధంగా, లేకపోతే ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఒక విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నారు మీరు. ఎందుకు ఇంత వ్యత్యాసం ఎందుకు? అంటే భవిష్యత్తులో అంతా ఒకటిగా ఉండాలి, అన్ని చట్టాలు ఒకటే ఉండాలని చెప్పేటువంటి బీజేపీ ఇంత వ్యత్యాసం ఎందుకు చూపించింది ఈ విషయంలో? సార్ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తానండి. మీకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఏ సమాజంతో కూడాను వాళ్ళకి ప్రేమ అభిమానం ఎంత ఏం లేవండి. వాళ్ళకి కావాల్సింది అధికారంలో ఉండటం మాత్రమే. అధికారంలో ఉండటానికి ఎవరినైనా కానీ వాళ్ళు ఏ రకంగా అయినా కానీ వాడుకుంటారు. సరే, రాజకీయంగా నేను దాని గురించి మాట్లాడను, కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇంత పెద్ద వ్యవహారం కంప్లీట్ గా ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి అంశం. ఇది మీరు ముస్లింలతో మీరు డిస్కస్ చేస్తారా, లేకపోతే వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తారా? వేరే వాళ్ళకి అసలు దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరు? స్టేక్ హోల్డర్ ముస్లింస్. మీరు ముస్లింతో మీరు ఇది తీసుకోవాలి. మీరు ఏంటయ్యా దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటి, లేకపోతే ఇదేంటి అని చెప్పేసి అదంతా వదిలేసి మీరు అందరితో కూడాను మీరు అందరూ దీనిపై మీరు సమాధానం ఇవ్వండి, ఒక చట్టం ఉండాలా ఉండకూడదా అంటే కనుక ఇది కరెక్ట్ కాదు. ఈ రోజున ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం ఒకటే, ఏదో విధంగా హిందూ ముస్లిం జరగాలి, హిందూ ముస్లిం జరగాలి, జరిగి తద్వారా ఓట్లు పోలరైజ్ కావాలి. ఈ ఓట్లు పోలరైజ్ కావటం వల్ల ఏంటంటే ముస్లిం సమాజంలో ఒక అలజడి అనేది సృష్టించబడాలి. ఆ సృష్టించి దాని ద్వారా ఏంటంటే కంప్లీట్ గా సమాజం రెండు ముక్కల్లో చీలిపోవాలి. అలా చీలిపోవటం వల్ల ఏంటంటే నువ్వు హిందూవి నువ్వు ముస్లింవి అని చెప్పేసి సపరేట్ గా మనం చూసుకుంటూ ఈ రకంగా ఏంటంటే హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు 11 సంవత్సరాల నుంచి తప్పించి దీంతో ఉరగలేస్తారు. కానీ బీజేపీ వాళ్ళేమో వక్ఫ్ విషయంలో సపోర్ట్ చేయకుండా కేవలం ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే కాంగ్రెస్ కావచ్చు ఇతర పక్షాలు కావచ్చు లేనిపోని ప్రేమ ముస్లింల పైన చూపిస్తున్నాయనేటువంటి విమర్శ కూడా చేస్తున్నారు పార్లమెంట్ సాక్షిగా. ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కాదు సార్. కాంగ్రెస్ పార్టీ అయితే ఒకటైతే చెప్తాను నేను, ఈ దేశంలో ఏంటంటే ఎవరు మన వాళ్ళు కాదండి. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే మనం వీళ్ళు ఎవరో మాతో పాటు నుంచుంటారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో నుంచుంటారు అని చెప్పేసి మనం అనుకోవడం తప్పించి అక్కడ అటువంటిది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడాను అనేకమైనటువంటి దౌర్భాగ్య. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎందుకని చెప్పేసి పార్లమెంట్ లో మాట్లాడలేదు అనే క్వశ్చన్ కూడా నేను లేవదీస్తాను. మాట్లాడాలి కదా ఆయన. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వైసీపీకి సంబంధించి బహిరంగంగా ఏమో వక్ఫ్కు మేము ఆ చట్టానికి వ్యతిరేకం అని చెప్తారు, రాజ్యసభలో వెళ్ళి వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఏంటంటే నాకు కూడా అర్థం కాలేదు కదా. ఇక్కడ మోదీ ఫోబియా సార్, ఇంకేమీ లేదు. నత్వానీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఓటేస్తారా? ఎంత మీరు చాలా మంచి పాయింట్ లేవదీశారు. మీరు చూడండి, మీరు గమ్మత్తు చూడండి, ఏ రకంగా మీరు క్యాల్కులేషన్ వేసుకున్నా గానీ. ఎందుకంటే 125 ఓట్లు అటు అధికార పార్టీకి వచ్చినాయి, మిగిలిన ఏమో ఇటువైపు మన ప్రతిపక్షానికి 95 వచ్చినాయి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 7 ఏమో మన వైసీపీకి ఉన్నాయి 7 ఓట్లు, మీ బీఆర్ఎస్ కి ఏమో 4 ఉన్నాయి, దాని తర్వాత మీ అన్నా డిఎంకే ఏమో 3 ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే 14 ఓట్లు ఇటువైపు పడాల్సినవి
కానీ ఇక్కడ లెక్క ఏమో 4 నుంచి 5 ఎంపీల ఓట్లు తేడాగా ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం వైసీపీ గురించి వదిలేద్దాం. అన్నా డిఎంకే గురించి మాట్లాడితే అన్నా డిఎంకే మీకు ఎక్కడా కూడాను మీకు విప్ జారీ చేయలా. విప్ జారీ చేయకుండా ఏమని చెప్పిందంటే మీ మనస్సాక్షిగా మీరు చేయండి అని చెప్పారు. సరే, కాసేపటికి ఈ మూడింటిని కూడాను వీళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారని చెప్పేసి మనం క్యాల్కులేషన్ లోకి వేసుకుందాం. మిగిలిన బీఆర్ఎస్ కి 4. బీఆర్ఎస్ అయితే డబుల్ గేమ్ ఆడలేదు సార్ ఈ విషయంలో, నేను స్పష్టంగా చెప్పగలను. బీఆర్ఎస్ చాలా స్టాండర్డ్ గా చాలా వ్యతిరేకించింది, స్టాండర్డ్ గా వాళ్ళు దీనికి వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వైసీపీ ఎందుకని చెప్పేసి విప్ జారీ చేయలేదు. విప్ ఎప్పుడు జారీ చేశారు? ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్ జారీ చేశారు. విప్ ఓటింగ్ అయిపోయిన తర్వాత 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వీళ్ళు విప్ జారీ చేశారండి. 2 o'clock కి. మీరు 3వ తారీఖు అర్ధరాత్రి, 4వ తారీఖు అర్ధరాత్రి మీకేమో ఓటింగ్ జరుగుతుంటే మధ్యాహ్నం ఏమో మీరు విప్ జారీ చేస్తారు. ఎందుకు జారీ చేస్తారు తెలుసా? మేము పట్టాపంచలు చేసేసాం కాబట్టి, మీ యొక్క డబుల్ స్టాండర్డ్స్ మేము పటాపంచలు చేశాం కాబట్టి మీరు విప్ జారీ చేస్తారు. నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీని, నేను నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఎందుకు మెచ్చుకుంటానంటే ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా మీకు ఓపెన్ గా ఉన్నారు, సవరణ చేశాడు, ఓపెన్ గా ఉన్నాడు. సరే, మాకు వ్యతిరేకంగానే పోయినా కానీ ఓపెన్ గా పోయాడు. ప్రజలకు క్లారిటీ ఉంది కదా, అక్కడ ప్రజలకు క్లారిటీ ఉంది. కానీ ఇక్కడ ముస్లింలతోనే ఇంకోటి సార్, మీరు సిఏఏ ఎన్ఆర్సీ టైంలో మీరు గమనిస్తే కనుక అక్కడికి వెళ్ళి ఓట్లేసి వచ్చి ఇక్కడ మాతో పాటు ధర్నాల్లో కూర్చున్నారండి వీళ్ళు. ఓకే, ఇంత ద్వంద్వ వైఖరి ఉన్నటువంటి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. దారుణంగా ముస్లిం సమాజాన్ని నయవంచనకి గురి చేశారు. సరే, ఇది వదిలేయండి. టీడీపీ అయితే బీజేపీతో కలిసి ఉంది, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి ఉంది. అవును, అంతేగాని వైసీపీ ఏమన్నా బీజేపీతో కలిసి ఉందా? లేదు కదా, బీజేపీతో కలిసి లేదు. మరి అలాంటప్పుడు ఎందుకని చెప్పేసి మీరు పూర్తిగా మీరు అన్ని బిల్స్ కి కూడా మీరు మద్దతు పలికారు? A to Z. వ్యవసాయ చట్టం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది కదా సార్, వ్యవసాయ చట్టం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందిగా, దాన్ని కూడా సపోర్ట్ చేసింది వైసీపీ. ఇక్కడికి వచ్చేసేమో నేను పుట్టిందే నా పుట్టుకే సాయిబుల కోసం, నేను పుట్టిందే సాయిబుల కోసం అన్నట్టుగా ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. అంటే మనం ఇంత సమాజాన్ని ఇంత పిచ్చోళ్ళు చేయడం అనేది అది నిజంగా ఆయనకే చెల్లుతుందండి. అది ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి, అంటే మీరు దీనికి సమాధానం చెప్తారో లేదో అనేది అది పూర్తిగా మీ ఇష్టం. ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి చాలా పెద్ద విమర్శ వినిపిస్తోంది. ఆయన పేరు మీద కొన్ని వేల ఎకరాల భూమి ఉంది, ఈరోజు అందరికంటే ఎక్కువ బాధపడిపోయేది ఆయనే, అందుకే ఆయన పర్సనల్గా తీసుకుంటున్నారు అనేటువంటి విమర్శ చాలా గట్టిగా ఉంది. సరే, ఇప్పుడు మీకు పూర్తిగా తెలుసని నేను చెప్పను, కాకపోతే మీ వరకు ఇన్ఫర్మేషన్ అయితే కొంత ఉండే ఉంటుంది, ఏం చెప్తారు దానికి? అంటే నేను ఒకటైతే చెప్తానండి, చూడండి, అసదుద్దీన్ ఓవైసీ గారు, హైదరాబాద్ ఎంపీ గారు, ఆయన చేసేటటువంటి రాజకీయము ఒక డిఫరెంట్ రాజకీయము. ఈ రోజు మొత్తం దేశంలో అందరిపై ఈడీ అటాక్లు జరుగుతాయి, అందరూ దొంగలు అని చెప్పేసి వాళ్ళని దొంగగా సృష్టించే ప్రయత్నం చేస్తారు. కవిత గారిని తీసుకెళ్లి లోపలేస్తారు, అవసరం పడితే రేపు కేసీఆర్ గారిని కూడా వేస్తారు, అవసరం పడితే కేటీఆర్ గారిని కూడా వేస్తారు, అవసరం పడితే ఎవరినైనా కానీ వేస్తారు. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకెళ్లి 54 రోజులు జైల్లో పెట్టినటువంటి సందర్భాలు మేము చూసాం. మళ్ళా ఎంత గట్టిగా ఒకళ్ళు ఢీ అంటే ఢీ అని చెప్పేసి ఉంటారు. మళ్ళా ఎప్పుడు కూడాను మా అసద్ భాయ్ మీద వీళ్ళు ఎప్పుడు వేలెత్తి చూపించారు, అసలు ఎక్కడా కూడాను ఒక్క మాట మాట్లాడరు. అంటే నాకు అనుమానం నేను నివృత్తి చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇది ఎందుకని చెప్పేసి ఇంత మంచి అండర్స్టాండింగ్ ఉంది అనేది నేను ఏదో మీరు బీజేపీకి పని చేస్తున్నారు అంటే నేను చెప్పట్లేదండి, ఎందుకంటే ఆ మాట నేను చెప్పలేను. కానీ ఇంత దృఢమైన బంధం ఏంటి, ఇది జనాలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది కదా అనేది నా యొక్క వాదన. రెండోది, మీరు అడిగిన విధంగా ఈ రోజున అనేకమైనటువంటి ప్రజలు, హైదరాబాద్ ప్రజలు చాలా స్పష్టంగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు మన హైదరాబాద్ ఎంపీగా మీ దీని నుంచే ఉన్నారు, చాలా మంది సభ్యులుగా ఉన్నారు, మీరు ఏం చేశారు అని చెప్పేసి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది సార్. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను నా దగ్గర 1 అంగుళం భూమి, 1 అంగుళం అంటే 1 అంగుళం భూమి కూడా నాకు ఒక్కొక్కటికి సంబంధించి నా దగ్గర లేదు, ఓపెన్. మళ్ళా మీ దగ్గర ఉంది అంటున్నారు, మీరు దీనిపై సమాధానం ఇవ్వాలి, ఇచ్చి జనాలకు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున
మీరు మాట్లాడితే మీరు ప్రతి అంశాన్ని కూడాను మీరు పెద్దది చేసేసి లేకపోతే మతం ఆధారంగా మీరు ఒక ఇది చేసుకుంటూ పోతే కనుక అది కరెక్ట్ కాదు. మన రాష్ట్రంలో అయితే కనుక, మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే కనుక మతపరమైనటువంటి అంశాలకు మాకు ఇక్కడ చోటు ఏ మాత్రం లేదు సార్. మీకు ఒక కామెడీ చెప్తాను వినండి. ఓకే. వక్ఫ్ బోర్డ్ లో అన్య మతస్థులు అంటే ముస్లిం ఏతరులు రాకూడదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు, మన హిందూ నాయకులు, అదే విధంగా అన్య మతస్థులు సైతం కూడాను మాతో పాటు నుంచి వాళ్ళు మాతో కలిసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎస్, వాళ్ళు మాట్లాడుతుంది కరెక్ట్, వాళ్ళు చెప్పేది కరెక్ట్. మేము వాళ్ళ దాంట్లో జోక్యం ఎందుకు చేసుకోవాలి, వాళ్ళు మా దాంట్లోకి వచ్చి జోక్యం చేసుకున్నప్పుడు అని చెప్పేసి. అంతే కదా. ఎంత సముద్రమైన వాతావరణం ఉందో చూడండి ఇక్కడ. కానీ ఇదే పరిస్థితి మీకు అక్కడ ఉంటుందా అంటే ఉండదు. నార్త్ లో ఉంటుందా అంటే ఉండదు. ఇది ఆంధ్ర రాష్ట్రం అండి. ఇక్కడ ముఖ్యమంత్రి గారి పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే కనుక ఇక్కడ కులం మతం ఏది కూడా ఉండదు, అందరినీ సమానంగా చూస్తాడు. కాబట్టి ఇక్కడ మతపరమైనటువంటి రాజకీయానికి అవకాశం ఏమాత్రం లేదు. నేనైతే ఇదే ముఖ్యమంత్రి గారిని నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను. మీరు ఏదైతే చెప్పారో, మీ యొక్క వర్షన్ ఏదైతే ఉందో, వాట్ సిబిఎన్ థింక్స్ దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ బై ద నేచర్. ఇప్పుడు ఫైనల్ గా మీరు అంటున్నటువంటి ముస్లిమేతరులు ఎవరైతే సభ్యులుగా ఉంటారో ఇద్దరు, దాని మార్పు, అదేవిధంగా 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా ముస్లింగా ఆ మతాన్ని లేకపోతే పద్ధతులు పాటిస్తేనే వక్ఫ్ బోర్డుకు భూములు దానం చేయాలనేటువంటి విషయం, ఈ చిన్న చిన్న మార్పులు లేకపోతే మీ తరపు నుంచి అతిపెద్ద మార్పులు, ఈ మార్పులు చేసుకోగలిగితే ఇప్పుడు చేసిన చట్టం చక్కగా ఉందని భావిస్తున్నారా? ఫారూఖీ గారు. రైట్, మొత్తంగా ఫారూఖీ గారు అయితే ఒకటే చెప్పదలుచుకున్నారు చాలా క్లియర్గా. కొన్ని విషయాల్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించి లేకపోతే చట్ట సవరణకు సంబంధించి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం, కాకపోతే ముస్లిమేతరులను తీసుకొచ్చి ఇందులో సభ్యులుగా పెట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఇతర మతస్థుల వాటిలో లేకపోతే ఎండోమెంట్ భూముల్లోనో లేకపోతే ఇటు మిషనరీ భూముల్లోనే వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఒప్పుకోరు కదా, ఇక్కడ కూడా అదే న్యాయం వర్తిస్తుంది కదా. కాబట్టి ఇటువంటివి ఖచ్చితంగా బీజేపీ మానుకోవాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. కొన్ని మార్పులు మినహా మిగిలినవి ఖచ్చితంగా వక్ఫ్కు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు మంచి కొరకే జరిగాయని కూడా వారు కూడా అంగీకరిస్తున్నారు. ఇది మొత్తంగా స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.